ఒకటి, డిగ్రీ పీజీ కళాశాలకు సంబంధించి సరైనటువంటి నిఘా లేదు. కేవలం పర్మిషన్స్ ఇస్తున్నారు తప్పితే అందులో చదివే పిల్లలపైన నియంత్రణ లేదు, కళాశాలలపైన నియంత్రణ లేదు. ఆఖరికి ఆ కళాశాలలకు అటానమస్ స్టేటస్ ఇస్తున్నారు అధ్యక్ష. అటానమస్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే ఇక మనకు ప్రభుత్వంతో పని లేదు. దానికి ఒక మినిమం సంఖ్య చూసి అంటే స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళు ఎంతైనా ఫీజులు వసూలు చేసుకోవచ్చు, ఏ పద్ధతిలో చేయవచ్చు. స్టాండర్డ్ ఉందా లేదా మళ్ళీ దాని మీద నిఘా లేదు. అంటే ఇది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తమ బాధ్యతను విస్మరించి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇక చేతుల్లో లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. నాట్ ఇన్ తెలంగాణ. ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ బీయింగ్ అడాప్టెడ్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా, పర్టికులర్లీ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఇటీవలే మనం ఒకటి చూసాం. ట్రంప్ అమెరికాలో ఇంతకుముందు ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో ఉండేది అధ్యక్ష. ట్రంప్ ఈ మధ్య టేకెన్ ఎ డెసిషన్ టు డిలీట్ ఎంటైర్ దిస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి సిస్టమ్ తీసేశాడు. మన నరేంద్ర మోడీ గారు కూడా ఆ ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్నట్టుగా ఉంది. దానికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ మీద సరే దేశంలో ఎన్ఈపీలు ఇటువంటివి వచ్చినాయి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. మన రాష్ట్రం సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటో చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.